శుభములను ప్రసాదించువాడా ఓ శివా. ఈ లోకంలో ప్రపంచమునందు అనుభవించడానికి అవసరమైన శాశ్వతంగా ఉండని సుఖాలను సంపదలను ప్రసాదించే దేవతలు బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి మొదలైన దేవతలు వేల కొలదిగా ఉన్నారు. వాళ్ళు అనుగ్రహించేవన్నీ క్షుద్రమైన నీచమైన స్థిరముగా ఉండని సంపదలు సుఖములే. అటువంటి సంపదలు కావాలని కోరుకోను. ఆ దేవతలు నేను మెలకుగా ఉన్నప్పుడు తలుచుకోను. కలలోనూ వాళ్లకు నమస్కరించను. ఇది కావాలి అది కావాలి అని వాళ్ళెవరినీ నేను అడగను. వాళ్ళిచ్చే వరాలను ఆశించను. నీ పారసేవా భాగ్యం లభించడం అనేది 4 ముఖాల బ్రహ్మకు గాని విష్ణువుకు గాని ఇంద్రాది ఇతర దేవతలకు కూడా సాధ్యం కాదు. నేను నిన్ను చాలా కాలంగా అడుగుతున్నాను నీ పాదసేవా భాగ్యాన్ని ప్రసాదించమని. కనుక నాకు ఈ నీ పాదసేవా భాగ్యాన్ని అనుగ్రహించు తండ్రి. లోకంలో అశాశ్వతమైన సంపదలను సుఖాలను ఇచ్చే దేవతలు ఎందరో ఉన్నారు ఉంటారు కూడా అని. కానీ ఐశ్వర్యము ఈశ్వరాధిచేత అంటుంది శాస్త్రం. శాశ్వతమైన సంపదలను సుఖాలను వాటిని అనుభవించడానికి తగిన ఆరోగ్యంను ప్రసాదించేవాడే పరమశివుడు ఒక్కడే. మిగిలిన దేవతలంతా కూడా మనలాగా కొంతకాలం ఉండేవాళ్ళు మాత్రమే. కనుక శాశ్వతమైన వాటిని వాళ్ళు కూడా ఇవ్వలేరు. శాశ్వతంగా ఉండడం కాదు, శాశ్వతుడైన శివుడే శాశ్వతంగా ఉండే వాటిని ఇవ్వగలుగుతాడు. కనుక ఈశ్వరుని మాత్రమే కోరుకోవాలి. మరి మిగిలిన దేవతలను ఆరాధించే వాళ్ళ గతి ఏమిటి అని మనకు సందేహం వస్తుంది. కానీ శివుడు ఆయా దేవతల రూపాలలో ఉన్నాడనే విషయాన్ని గుర్తించి ఆ రూపంలో ఉన్న నిన్ను ఆరాధిస్తున్నాను అంటూ ఆరాధిస్తే అసాధ్యం అనేదేది ఉండదు. తప్పక ఈశ్వరానుగ్రహానికి పాత్రులము మేము అవగలుగుతాము. అలా ఆచరిస్తే ఎప్పుడూ కూడా అన్ని రూపాల్లో శివుడే ఉన్నాడు. మిగిలిన వారు ఎవ్వరూ లేరు. శివుడే చిరంజీవుడు. శివుని కన్నా మించిన దైవం లేదు. శివపార్వతులే తల్లిదండ్రులు. శివ పార్వతులు ఇద్దరు కూడా మనకి శుభాలనిచ్చేవారు అని ఆచరిస్తూ మనం ఎప్పుడు శివుణ్ణి తలుచుకున్నా మిగిలిన దేవతలందరినీ ఆ రూపంలోనే తలుచుకుంటాం. రూపాలు వేరైనప్పటికీ కూడా శివుడే ఆ రూపాల్లో ఉన్నాడు అని అనుకుని ఆ మిగిలిన దేవతలను మేము ప్రార్థిస్తాము.